హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కంగువా సినిమాతో సూర్యకి పెద్ద డిజాస్టరే పడింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమా ఫలితాన్ని మరిపించాలని సూర్య చాలా కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా కార్తిక్ సుబ్బరాజుతో ఓ సినిమా చేస్తున్నాడు. అది 2025 సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. అలాగే ఇటీవల ఇంకో సినిమాని కూడా మొదలుపెట్టాడు సూర్య. వివరాల్లోకి వెళ్తే సూర్య 45వ సినిమా ఇటీవల గ్రాండ్గా లాంచ్ అయింది. ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పొల్లాచిలోని ఓ టెంపుల్లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. త్రిష ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. డిసెంబర్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం కథ గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. వారి టాక్ ప్రకారం ఈ సినిమా కథ తెలుగులో వచ్చిన రవితేజ అట్టర్ ఫ్లాప్ సినిమా కథను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా ఏంటంటే 2011లో రవితేజ హీరోగా వీర అనే సినిమా వచ్చింది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. చెల్లెల కోసం, ఒక ఊరి కోసం ఒక వ్యక్తి పడే ఆవేదన ఈ సినిమా కథ. 2011 టైంకే వీర సినిమా రొట్టకొట్టుడు సినిమా అని ఆడియన్స్ పెదవి విరిచారు. మరి అలాంటి సినిమా కథని ఈ టైంలో మళ్ళీ తీయడం అంటే అందరికీ చాలా కామెడీగా అనిపించవచ్చు. సూర్య ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తుంటాడు. మరి ఆర్జే బాలాజీతో వీర లాంటి అవుట్డేటెడ్ కథని చేస్తాడా అనేది $1 మిలియన్ ప్రశ్న. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వాళ్ళ సినిమాలు అయితే మినిమం గ్యారంటీ అనే విధంగా ఉంటాయి. మరి ఈ రూమర్స్కి క్లారిటీ రావాలంటే చాలా టైం పడుతుందని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.